వెల్కమ్ టు GR9 న్యూస్. ప్రతిక్షణం దళిత బహుజన పక్షం. మహబూబ్ నగర్ జిల్లా మరికల్లో ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ సభకు TMRPS వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుకరాజు మాదిగ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు స్వాగతిస్తూ విజయోత్సవ సభని నారాయణపేట జిల్లా మర్కేల్ మండల్లో ఏర్పాటు చేసినటువంటి సభాధ్యక్షులు గండి బాలరాజు గారికి, అదేవిధంగా అన్న మాజీ సర్పంచ్ రామస్వామి గారికి, మరి నరవే కృష్ణన్న గారికి, కుందేటి వెంకటయ్య గారికి, రాష్ట్ర అధ్యక్షుడు సిరిసిల్ల బాలరాజు గారికి, దొబ్బల అంజన్న గారికి, నరసింహన్న గారికి, ఇంకా చాలా మంది పెద్దలు వేదికపై ఉన్నారు. శివ గారికి, అంజమ్మ గారికి, ఎరక బాలరాజు గారికి, మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు నాతో పాటు వచ్చినటువంటి రాష్ట్ర నాయకులకు, ముందు కూర్చున్నటువంటి మీ అందరికి కూడా, అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా తెలంగాణ MRPS తరఫున సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ముందుగా అసలు ఎస్సీలలో ABCD ఎందుకు కావాలి, ఆ ఉద్యమం ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడ అది ఆ డిఫరెన్సెస్ వచ్చినాయో అక్కడి నుంచి కొంత మొదలుపెట్టి ఒక అర్ధగంట సేపట్లో నేను ముగిస్తా. ఎందుకంటే సమయము చీకటి పడుతుంది కాబట్టి, దూరం వెళ్ళే వాళ్ళం కాబట్టి అక్కడి నుంచి మొదలు పెట్టాలని చెప్పి నేను అనుకున్నా. అక్కడి నుంచే మొదలు పెడతా. 1969లో సదాలక్ష్మమ్మ మాదిగ బిడ్డ అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నది. మరి 1969లో సదాలక్ష్మమ్మ గారు మంత్రిగా పనిచేస్తూ ఒకరోజు ఆమె కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఆమె భర్త పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఆయన కమిషనర్గా పనిచేస్తూ ఉండు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఆయన కమిషనర్గా పనిచేస్తూ ఉండు.
ఈమె మాదిగ, తర్వాత సదాలక్ష్మమ్మ భర్త మాదిగ. అయితే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అప్లికేషన్ తీసుకుంటా ఉంటారు ఉద్యోగస్తులు, ఉద్యోగాలు ఇవ్వడానికి అప్లికేషన్ తీసుకుంటా ఉంటారు. అయితే సదాలక్ష్మమ్మ భర్త తీసుకునే అప్లికేషన్లలో ఓపెన్ చేసి చూస్తుంటే 100 అప్లికేషన్లు వస్తే అందులో 90 నుంచి 90 వరకు మాల వాళ్ళ అప్లికేషన్లు ఎక్కువ వస్తున్నాయి, మాది వాళ్ళ అప్లికేషన్ తక్కువ వస్తున్నాయి అని చెప్పి ఇంట్లో భార్యాభర్తలు కూర్చొని డిస్కస్ చేసినప్పుడు సదాలక్ష్మమ్మ అడిగిందంట, మరి మన మాదిగోళ్ళు జనాభా ఇంత ఉంది కదా, మరి వాళ్ళు ఎందుకు ఉద్యోగాలకు అప్లై చేసుకుంటలేరని చెప్పి అడిగితే, మన వాళ్లకు ఎవరైతే ఇప్పుడు సర్వీస్లో ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఆఫీసర్లు అంతా మాలలే ఉన్నారు కాబట్టి నేను అక్కడ మాదిగలు ఉన్నానని చెప్పి తెలియదు కాబట్టి వాళ్ళందరూ నాకు అప్లికేషన్ ఇస్తుంటే నేను గమనించినని చెప్పినప్పుడు సదాలక్ష్మమ్మ ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది నిజాం కాలేజ్ గ్రౌండ్లో. ఆ నిజాం కాలేజ్ గ్రౌండ్లో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నేను అనుకుంటా నేదులమంది జనార్దన్ రెడ్డి అనుకుంటా, అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి.